రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? అందరికీ శనార్థులుల్లా. దీనాము మన రచ్చబండ ముచ్చట్ల వార్తలు చూసే అభిమానులందరికీ దండాలుల్లా. మరి ఈరోజు మన రచ్చబండ ముచ్చట్ల వార్తలలో కొన్ని వెరైటీ ముచ్చట్లు మీకోసం పట్టుకొచ్చినాం. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ముందుగాలైతే ముఖ్యాంశాలు చదువుకొని గటెనక వార్తలకు వెళ్ళిపోదాం. చలో మరి షురు చేద్దాం. ఫుట్పాత్ల మీద ఏమేమి అమ్ముతారు? హైదరాబాద్లో అయితే తీరొకటి అమ్ముతారు. పండ్లు ఫలాలు, ప్లాస్టిక్ సామాన్లు, కూరగాయలు, బొమ్మలు, హెల్మెట్లు, షోకు షాకు కళ్ళద్దాలు, గరిమ్కోట్లు, దుప్పట్లు, గిట్లా అగ్వకు దొరికేటివన్నీ పలక మీద రేట్లు బోర్డు రాసి లేకపోతే ఒక కట్అవుట్ కొట్టించి రోడ్డు పక్క పొంటి ఫుట్పాత్ల మీద ఎన్నో అమ్ముతుంటారు. కానీ ఈ ముచ్చట మొత్తం పొద్దంతా కానీ పొద్దు మీకిందంటే చాలు ఫుట్పాత్ల మీద రోడ్డు పక్కన పడుకునే వాళ్ళు ఎంతోమంది. గాళ్ళ గురించి ఈరోజు ఒక వార్త వచ్చింది. ఎందుకనంటే ఇది చలికాలం కాబట్టి మనమైతే రిచ్గా ఎచ్చగా ఇంట్లోనే దుప్పటి కప్పుకొని పడుకుంటాం. కానీ ఫుట్పాత్ల మీద పడుకునే వాళ్ళ పరిస్థితి ఏంటిదని ఒక్కసారి చూడురి. అరే ప్రభుత్వాలు అన్నిట్ల మీద నజరేస్తున్నాయి కానీ ఈ ఒక్క విషయం మీద కూడా ఏదన్నా ఒకటి చేస్తే బాగుంటుందిల్లా. ఎందుకని అంటే ఇగో చలికాలం వస్తే ఏముంటుందిల్లా, బయటికి వెళ్ళాలంటే భయపడుతుంటారు, గడగడ వణుకుతుంటారు. షోల కింద మఫ్లర్ కట్టుకొని లేకపోతే షటర్ వేసుకొని బయటికి వెళ్తారు, మొత్తం ముదురుకొని. కారు ఉంటే కార్లో పోతారు. ఇక చాలా మటుకైతే సాయంత్రం అయ్యిందంటే బయటికి వెళ్ళరుల్లా, ఇగం పెడుతుందని చెప్పి ఇంట్లోనే కూర్చొని ఆయనతో శనగలో బొనిగలో బుక్కు కుట్ట చెదరు కప్పుకొని ఉంటారు. కానీ గీళ్ళ పరిస్థితి చూడుండ్రో పారి. అరే ఇంట్లో ఏంది 5 నంబర్ మీద నడిచే ఫ్యాను ఆయన మొత్తానికే బంద్ చేసి ఉండే మనము ఇగో గీళ్ళని చూస్తే ఒక పారి ఎంత బాధ అనిపిస్తుందో చూడుర్రి. చలికి వణుకుకుంట ఆయన రోడ్ల పక్క పొంటి ఫుట్పాత్ల మీద వండుకునేటోళ్ళ గురించి చెప్తున్నాం ముచ్చట. గాల గురించే వచ్చింది ఇవాళ ఒక వార్త. చెప్పే కాక నీకేం బాధ వచ్చింది, ఎందుకు ఈడున్నావు? అదనట ఇన్నరా, 2 కొడుకుల పెండిలు చేస్తే ఒక్కరు కూడా నన్ను చూసుకుంటలేరు. దుఃఖమే నాకు దిక్కు అయింది. ఏ దిక్కు లేకుండా ఇగో రోడ్ల మీద వచ్చి బతుకుతున్నా. పొద్దుందాకా మేస్తిరి పని చేస్తా, ఇక రోడ్డు మీదనే రాత్రికి ఇంత ఎన్న తిని ఈ ఫుట్పాత్ మీదనే మలుచుకొని పండుకుంటా అని చెప్తున్నాడు. ఇంకో కాక చూడండి ఏమంటాడో. అగనట గంత చదువు చదివి ఇగో ఈడికొచ్చి ఏదో ఒక పని చేసుకుంటా ఆయన రూమ్ రెంట్ కట్టుకోలేక ఫుట్పాత్ మీదనే వండుకుంటున్నాడట. ఈ అన్నలేకనే కాదు, బతుకు తెరుగుకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక గాంధీ హాస్పిటల్ నుంచి అక్కడ కుక్కటిపల్లి, ఎల్బీ నగరు, ఏం తక్కువ నీలోపర్ హాస్పిటల్ దిక్కు మొత్తం ఇదే కథ. రోడ్ల పక్క పొంటి ఫుట్పాత్ల మీద ఆయన మధ్యాహ్నం 5 రూపాయల భోజనం తినడు, ఇక రాత్రికి ఒకటే పూట నాయ తినేది. ఇక మలుచుకొని రాత్రికి ఫుట్పాత్ల మీదనే వండుకుంటున్నారు అన్నట్టు. చాలా మంది వాళ్ళే లేరుళ్ళు, తాగుబోతులు, ఆయన మతి మరిచిన వాళ్ళు, పిచ్చోళ్ళు, వీళ్ళు సుతా ఉన్నారు. వీళ్ళందరిది ఒక లెక్క అయితే ఇగో గీడ చూడండి గాంధీ హాస్పిటల్ కాడ. అరే హాస్పిటల్లో వండుకుంటే ఫోన్లు ఎత్తుకపోతున్నారని చెప్పి రోడ్ల పక్క పోంటి ఫుట్పాత్ల మీద వండుకుంటున్నారట. గవర్నమెంట్ గివిట్ల గురించి కూడా జర నజరేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు చాలా మంది చూసిన వాళ్ళు అయితే. కరెక్టే మరి, వాహనాలు తిరిగే కాడ పక్క పొంటి వాడుకుంటే ఆయన ఎవడొచ్చి గుద్దిపోయేది తెలియదు, ఎవడొచ్చి మీదికెళ్ళి ఎక్కించకపోయేది తెలియదు. జర్రా సోచాయించురు సార్లు. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు ఎంత ఇచ్చత్రంగా ఉన్నాయో. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.